వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సొంత బామ్మర్దినే టీడీపీ గూటికి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సొంత బామ్మర్ది అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డిని టీడీపీ గూటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారని అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు? ఇందులో సగం వాస్తవం, సగం అవాస్తవం. విజయసాయిరెడ్డి పంపించుండొచ్చు ఓకే ద్వారకానాథ్ రెడ్డిని అక్కడికి. కానీ పంపించడానికి మళ్ళీ కారణం ఏంటంటే ఆయన ఇక్కడ సీట్ ఇప్పించుకోలేడు ద్వారకానాథ్ రెడ్డికి. అందుకని అటు పంపిస్తున్నాడు. మనకు సామెత ఉంది, నువ్వు పెట్టకపోతే పెట్టపోయావు, పెట్టే ఆ మిల్లన్నా చూపించు అంటారు సామెత. అట్లా విజయసాయిరెడ్డి మరి చూసి ఇంట్లో కుంపట పెట్టుకోలేడు కదా, అందుకని ఇక్కడ సీట్ ఇప్పించగలిగే పరిస్థితి కనిపించట్లా. అందుకని ఏం చేశాడంటే మెల్లగా తెలుగుదేశానికి దగ్గర చేశాయి. తెలుగుదేశంలో ఇక్కడ రెండు ప్రయోజనాలు, ఇలా పంపించడం వెనకమాల ఇక్కడ కొంచెం తనకు స్పేస్ దొరుకుతుంది. రెండోది, అక్కడ ఆల్రెడీ అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఓ ఇద్దరు ముగ్గురు ఉంటారు. అక్కడ ఆల్రెడీ ఒక ఒత్తిడి ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి ఏంటి ఈక్వేషన్స్. ఈ మధ్యలో ఈయన వెళ్ళి దూరతాడు అక్కడికి. అంటే ఇప్పుడు దాకా అక్కడ పనిచేసిన వాళ్ళందరూ ఏమైపోవాలి? పార్టీని నమ్ముకుని పార్టీ జెండా భుజాన జెండా వేసుకుని మోసి ఈ వైసీపీ పార్టీ పెట్టిన కేసులన్నీ ఎదుర్కొని నానా అష్టకష్టాలు పడి ఆర్థికంగా చితికిపోయి ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలు అధికారంలో లేదు తెలుగుదేశం. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. వీళ్ళంతా ఎంత నిబద్ధతతో ఉంటే ఆ పార్టీలో ఉంటారు, ఎంత జెండా మీద ప్రేమ ఉంటే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ జెండా మోసిన వాళ్ళందరూ ఏమవ్వాలి చెప్పండి? ఇట్లా ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి వలస పక్షులు వచ్చేసేస్తే ఇప్పుడు కొంతమంది బీజేపీలోంచి వద్దాం అనుకుంటారు, కొంతమంది వైసీపీ పార్టీలోంచి వద్దాం అనుకుంటారు. వస్తే అక్కడ అసలు తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను అనేది తెలుగుదేశం నుంచి ఇటు వచ్చినా తప్పే నా దృష్టిలో. అసలు ఎందుకు మీరు ఈ పార్టీలు సీట్ ఇవ్వనంత మాత్రాన పార్టీలు మారే తహతహా ఉంది చూసారా? ఇప్పుడు ఒక నలుగురు పనిచేస్తున్నారు, ఈ నలుగురిలో ఎవరైతే ఈక్వేషన్స్ బాగుంటాయి, గెలుపు గ్యారంటీగా ఉంటుంది అన్న వాళ్ళని పార్టీ సెలెక్ట్ చేస్తుంది. మీరు క్రమశిక్షణతో పనిచేయాలి. అంతేగా నువ్వు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను అలిగి వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంకా ప్రాబ్లమే కదా ఇది. అందుకని చెప్పి ఇక్కడ వైసీపీ పార్టీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. వైసీపీ పార్టీ ఏ పని చేసినా కానీ 2 అంచెల వ్యూహం అంటారు, 3 అంచెల వ్యూహం వేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అది 2 అంచెల వ్యూహం అన్నమాట. ఏంటి అంటే ఇక్కడ ఒత్తిడిని తగ్గించుకోవటం, ఇక్కడ రసాభాసని కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడం, పక్క పార్టీలో ట్రాఫిక్ పెంచడం. ఇప్పుడు 2 ముగ్గురిని వదిలేసేసి ఇతను ఏదో బలమైన క్యాండిడేట్ అని చెప్పి ఇతనికి ఇచ్చారు అనుకుందాం. పోనీ ఇస్తే ఆ ముగ్గురు కలిసి ఈ వచ్చిన అతను ఓడిచ్చారనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా గన్షాట్గా గెలిచే సీట్లు ఇలా వచ్చేసేస్తే వైసీపీ నుంచి వచ్చాడు కదా అని చెప్పి ఇప్పుడు అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాల్లో పెట్టడం తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఈ విషయంలో. ఓకే, అలా చాలాసార్లు కోల్పోయిన పరిస్థితి ఉంది. అందుకని ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నికరంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఏంటి, ఎవరైతే వస్తారో వేరే పార్టీల్లో నుంచి వాళ్ళకి టిక్కెట్లు లేవు, నో టికెట్స్. అంటే ఇప్పటికే బాబు గారు ప్రకటించారు కదా, అంటే వైసీపీ నుంచి ఎవరైతే వస్తారో అక్కడ సిట్టింగులకి ఎవరికైతే స్థానాలు అంటే సీట్లు రావో వాళ్ళు మన పార్టీ వైపు ఎవరైనా వస్తున్నారో వాళ్ళు మనం అసలు తీసుకోరు. ఒకవేళ పార్టీలో చేరినా సరే వాళ్ళకి టికెట్ ఇచ్చేది లేదు. వాళ్ళని ఉంచాలి త్రిశంకు స్వర్గంలో 4 రోజులు ప్రొబేషనరీ పీరియడ్ లాగా ఉంచాలి వాళ్ళని. అలా అయితేనే పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు పార్టీలు నిలబడాలండి, అది వైసీపీ పార్టీ అవనివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, టీడీపీ పార్టీ అవనివ్వండి, పార్టీలు నిలబడాలి.
పార్టీ అధినాయకులు తప్పులు చేసి దానివల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల ప్రజలు నష్టపోకూడదని మనం ఎట్లా కోరుకుంటామో అలాగే పార్టీలు కూడా ఉండాలి. ఇప్పుడు ఉన్నాయి కదా, పార్టీలు ఉన్నాయి కదా, పార్టీలు ఉన్నప్పుడు ఉండాలి. వాటిని ఇలా ఈ డిస్టర్బెన్సెస్ కరెక్ట్ కాదు. అయితే దీని వెనకమాల ఇప్పుడు ఈ ద్వారకానాథ రెడ్డి అనే పేరు ఏదైతే వచ్చిందో ఈ పేరు రావడం వెనకమాల ఇతను విజయసాయి రెడ్డి బావమరిది అవటం ఇది వెలుగులోకి వచ్చింది. పైగా మీరు ఎక్కడన్నా చూడండి, వైసీపీ పార్టీ మొత్తంలో దారిని పోయేది ఎవర్రా అంటే దెబ్బలు తినేది నేనే అన్నట్టుంటాడు విజయసాయి రెడ్డి. అతను పాయింట్అవుట్ అయినట్లుగా, అతను వేలు చూపించుకున్నట్లుగా ఎవరైనా చూపించుకుంటారో చూడండి, ఎవరో చూపించుకోరు. ఎందుకు అంటే అసలు అతను రాజకీయాలకు పనికిరాడు. అతను రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ కాదు అతను. అంటే రాజకీయ నాయకుడు అయితే కాదు. రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు ఎందుకు అయ్యాడు, రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? అతను ఒక సీఏ అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డికి కుయుక్తులన్నీ నేర్పించి జగన్మోహన్ రెడ్డిని ఒక ఆర్థిక నేరస్తుడిగా తయారు చేసి ఆ ఆర్థిక నేరంలో పాలు పంచుకున్న ఆర్థిక నేరస్తుల భాగస్వామి అతను. అక్కడ ఒక కూటమి ఉంది, ఆర్థిక నేరస్తుల కూటమి ఉంది. ఆ కూటమికి ఇతను సారథ్యం వహించిన వాడు. ఇలాంటి వాడు ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ కాదు జగన్మోహన్ రెడ్డి. అయ్యుంటే గనక 152 మంది ఎమ్మెల్యేలు చేతికి వస్తే అసలు పరిపాలన ఎట్లుండాలండి? ఇవాళ ఎంతమంది మాట్లాడుకునేటట్లు ఉండాలా? మీలాంటి అలాంటి విశ్లేషణలు మాట్లాడుకునేటట్లు ఉండాలా? రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలి అంటే ఒక మార్గదర్శకం ఉండాలి, ఒక ఏదంటే అది వెన్నుచూపని విధానం ఉండాలి, మడమ తిప్పని విధానం ఉండాలి. వీళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్గా చెప్తున్నారు, చేసేవన్నీ ఆపోజిట్ చేస్తున్నారు. అందుకే వీళ్ళు రాజకీయాలకు పనికిరారు. త్యాగం ఉండాలి రాజకీయం అంటే. రాజకీయ నాయకులు అంటే ఒట్టి మాటలు కాదు. ఇవాళ మనం ఒక స్టెప్ తీసుకున్నామంటే 10 సంవత్సరాల కాలం పాటు, కనీసం 15 సంవత్సరాల కాలం పాటు అది చలామణిలో ఉండాలి. అది ప్రజలకు ఉపయోగపడాలి, నీ పార్టీ కన్నా ఉపయోగపడాలి, ప్రజలకన్నా ఉపయోగపడాలి. నీకు వ్యక్తిగతంగా ఉపయోగపడకపోయినా అది రాజకీయ నాయకుడు అంటే అర్థం. అలాంటి రాజకీయ నాయకుడి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అసలు 151 మంది ఇస్తే గెలిచింది 151. మరి తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని కూడా లెక్కేసుకోవాలి కదా. ఇప్పుడు గన్నవరం అయిన ఈ బ్యాచ్ కూడా కాదు, అసలు ఇమ్మీడియట్గా జనసేన అతను కూడా వచ్చేసాడు కదండి ఇటు. ఈ రకంగా చూసుకుంటే ఇంతమంది బలం ఉండగా, ఇంత బలమైన అసెంబ్లీ అది, అలాంటి అసెంబ్లీలో నువ్వు ఏం నిర్ణయాలు తీసుకున్నావు? ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఎన్ని? భవిష్యత్తు కోసం నిర్ణయాలు ఎన్ని? పోనీ నీ పార్టీ కోసం పనికొచ్చే నిర్ణయాలు ఎన్ని అని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ మీద కూడా గౌరవం లేదు, పార్టీ మీద కూడా నమ్మకం లేదు, కేవలం తన మీదే నమ్మకం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి స్వరూపం.